ఉత్తర దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మరింత మెరుగైన సరుకు రవాణా కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. గోండియా బల్హార్షా మధ్య 240 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దాదాపు 4,819 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణికుల రాకపోకలతో పాటు బొగ్గు, ఇనుము వంటి సరుకు రవాణా మరింత సులభతరం కానుందని చెప్పారు. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుందన్నారు. తెలంగాణ నుంచి బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ఈ కొత్త ప్రాజెక్టు ఉపయోగపడుతుందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ వెల్లడించారు. బలాషా నుంచి గోండియా ఉన్న రైల్వే లైన్ని 240 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న రైల్వే లైన్ని 4,800 కోట్ల రూపాయల వ్యయంతో డబ్లింగ్ చేయడానికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన కేబినెట్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయమని రైల్వే శాఖకి ఉత్తర్వులు ఇచ్చింది. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగపడబోయే ప్రాజెక్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా నార్త్ వైపు, ఈస్ట్ వైపు, బీహార్, రక్సోల్, దర్భంగా వెళ్ళే ట్రైన్స్ అని ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. ఒకటి, ఆ ట్రైన్స్ పంక్చువాలిటీ ఈ డబ్లింగ్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, ఇక్కడికి చాలా డిమాండ్ ఉన్న ఈ డెస్టినేషన్స్కి మనం ఎక్కువ ట్రైన్స్ రన్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ బలాషా గోండియా రైల్వే లైన్ చాలా ఉపయోగపడబోయే ప్రాజెక్ట్ అండి. అలాగే మన సికింద్రాబాద్ డివిజన్ యొక్క గూడ్స్ ట్రైన్ మూమెంట్కి కూడా ఇది చాలా ఉపయోగపడబోతుంది. గూడ్స్ రవాణాకి కూడా ఈ లైన్ ఎంతో కీలకం కాబోతుంది.